దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ భూలోక జీవితము జీవిస్తూ ఉండగా, ఈ భూమిలో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ కుటుంబ జీవనంలో, సంఘ జీవనంలో మనము ఉండినప్పుడు అనేకమైనటువంటి భారాలను మనం మోసుకొని వెళ్తూ ఉంటాం. కొంతమంది కుటుంబానికి పెద్దలైనటువంటి వారు ఆ కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటారు. ఒక ఫ్యాక్టరీని పెట్టినటువంటి యజమాని ఆ ఫ్యాక్టరీ భారాన్ని మోస్తూ ఉంటాడు. ఒక పనిని ఎవరన్నా ప్రారంభిస్తే ఆ పని యొక్క భారాన్ని మోస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు తన యొక్క భారాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ అందరికి ఒక కామన్ అయినటువంటి ఒక భారం ఉంది, అదే పాప భారం. ఆ భారాన్ని కూడా మనం మోసుకుని వెళ్తూ ఉంటాం. ఈ భారాలన్నిటినీ మన దగ్గర నుంచి తీసివేసి తేలిక చేసి మనకు ఊరటనిచ్చి మనకు సహాయం చేసేది దేవుడే అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 55వ కీర్తన 22వ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడండి. ఒక్కోసారి మన భారం మనము భరించలేనంతగా ఉంటుందండి. మనము భరించలేనంతగా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ కూడా మనము తట్టుకోలేము అసలు. ఒక్కోసారి పని ఒత్తిడి కావచ్చు, కుటుంబంలో భారం కావచ్చు, బిడ్డలను గురించి కావచ్చు, రకరకాల పరిస్థితులను బట్టి ఆ భారము పెరిగిపోయి, ఆ ప్రెషర్ పెరిగిపోయి మనము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. మనము భరించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన భారము దేవుని మీద మోపినట్లయితే ఆయన మనలను ఆదుకుంటాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఓ యవ్వనస్తులారా, మీ భారము మీరే మోసుకుంటూ దానితో పోరాటం చేస్తూ ఉంటూ ఉన్నారు. మంచిదే. అయితే మీ భారము దేవుని మీద మోపండి. మీ భారము ఏదైనప్పటికీ అది దేవునికి అప్పగించి దైవ చిత్త ప్రకారం మీరు నడుచుకొని దేవుని హస్తాలలోకి దాన్ని పెట్టి మీరు ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడండి. కొన్నిసార్లు మన చేతిలో లేనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి మనుషుల జీవితాల్లో. అన్నీ మనకు సాధ్యం కావండి. కొన్ని మాత్రమే మనము సాధించగలం, ఛేదించగలం, శోధించగలం. అన్నిటినీ మనము సాధించలేము, అన్నిటినీ శోధించలేము, అన్నిటినీ జయించలేము. అన్నీ మన వలన కాదు. అసాధ్యాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. అలాంటివన్నిటినీ, కొన్ని అసాధ్యకరమైనటువంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు, కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ భారంను గురించి దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని ఆదుకొని ఆ భారం నుంచి విడిపిస్తాడు. ప్రియులారా, ఆ భారం నుంచి విడిపించి మనల్ని సంతోషింపచేస్తాడు. ఆ భారం నుంచి తప్పించి మనల్ని ఉల్లాసింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు. ఓ సహోదరి, సహోదరుడా, భారము మోసుకొని వెళ్తూ ఉన్న మనుష్యులారా, మీ భారము యెహోవా మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఆదుకుంటారు. మీ భారము ఆయన తీసివేసి తేలిక చేసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ముందుకు నడిపిస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.